ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓస్. సో అప్కమింగ్ ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి, సో ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎటువంటి స్వాట్ అనాలిసిస్ మనం చేయాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ మనతో చెప్పడానికి సో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు మనతో. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ షూట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ప్రతి కంపెనీ కూడాను ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ వరకు వెళ్ళారు అంటే సో వాళ్ళు మంచి పదంలో వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నట్లుగానే మనం తీసుకోవచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు అప్కమింగ్ 4 ఐపీఓస్ వస్తున్నాయి. సో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మీరు చెప్తూ, అట్ ది సేమ్ టైం ఒక ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక లాట్ కావచ్చు, ఎంతైనా వాళ్ళు తీసుకోవాలనుకున్నట్లయితే ఎటువంటి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది? డెఫినెట్ గా అండి. ఇది వెబ్సైట్స్ కూడా చెప్తాం సార్ వాళ్ళకి. డెఫినెట్ గా సార్. ఇప్పుడు వచ్చే రాబోయే 4 ఐపీఓస్ ఏంటంటే, ఇప్పుడు కెంట్ ఆర్ఓ సిస్టమ్స్, ఇదేంటంటే మేజర్ గా ఆర్ఓ సిస్టమ్స్ వాటర్ ప్యూరిఫైర్ కంపెనీ, అలాగే కరంటారా ఇంజనీరింగ్, విద్యా వైర్స్, మంగళ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్. సో ఈ 4 మేజర్ గా వచ్చే ఐపీఓస్. ఇది ఆల్రెడీ ఏంటంటే మీరు అన్నట్టు ఒక కంపెనీ ఐపీఓకి రావాలంటే ఆల్రెడీ అది ప్రైవేట్ లిమిటెడ్ గా ప్రూవ్ చేసుకోవాలి. లాస్ట్ 5 years ఫైనాన్షియల్ గా ప్రాఫిట్స్ ఉండాలి. సెబీకి మేజర్ గా ఏంటంటే ఇవి చూస్తారు అనమాట. సెబీ అప్రూవల్ ఇవ్వాలంటే లాస్ట్ 5 years ప్రాఫిట్ షేర్ లాస్ట్ స్టేట్మెంట్ లో ప్రాఫిట్స్ ఉండాలి. సో ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, ఆల్రెడీ ప్రూవ్డ్ ఉండాలి. సో బ్యాకప్ ఫండ్స్ మీకు మాకు బ్యాంకింగ్ సపోర్ట్ ఉండాలి. సో వీళ్ళందరితో సపోర్ట్ తోనే ఒక కంపెనీ గ్రో అవ్వగలదు. ఐపీఓలో ఏంటంటే చాలా మంది మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఇనీషియల్ లాట్ అప్లై చేసేయటం 2 రోజులు అమ్మేద్దాం అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి లాస్ట్ 3-4 ఐపీఓస్ కొంచెం నిరాశజనకంగానే వచ్చింది. ఎందుకంటే ఐపీఓలో అప్లై చేసేసి నెక్స్ట్ లిస్టింగ్ డే నాడు అమ్మేద్దాం ప్రాఫిట్ వస్తుంది కదా అనుకుని ఎక్కువ మంది ఆశపడుతుంటారు. కానీ అలాంటిది ఏంటంటే ఒక్కోసారి అవ్వకపోయినా వచ్చుకునే పేషెన్స్ ఉండాలి. ముందు ఆ క్యాపిటల్ ఏమవుతుందంటే మీరు అలాంటి మైండ్ సెట్ లో కాకుండా ఒకవేళ అయితే ఓకే, లేకపోయినా ఓకే అనేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఐపీఓలో సక్సెస్ అవ్వాలంటే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఐపీఓలో ఇంకో పాయింట్ ఏంటంటే ఒక కంపెనీస్ ఏమవుతారంటే ముందు ఈ ఐపీఓని బ్యాక్ చేసే కంపెనీస్ అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే కంపెనీస్ ఏంటంటే 1 year హోల్డింగ్ పీరియడ్ ఉంటాయి. వాళ్ళు కొన్ని హోల్డింగ్ షేర్స్ తీసుకుంటారు. అవును. సో కాబట్టి ఏంటంటే నెక్స్ట్ 1 year వరకు వాళ్ళు అమ్మటానికి ఉండదు. కాబట్టి 1 year హోల్డ్ చేసే వాళ్ళు కూడా అదొక 1 year తర్వాత వాళ్ళు అమ్మేస్తున్నారా లేకపోతే ఉంచుకుంటున్నారా, సో ఈ కంపెనీ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు హోల్డ్ చేయడం అది జరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే ముందు ఈ ఎక్సైట్మెంట్ కాకుండా ఒక మీరు అన్నట్టు వెబ్సైట్ లో చూసుకొని అసలు ఈ కంపెనీ ఏంటి, చదువుకోవచ్చు. సో అది చదువుకొని ఇప్పుడు అసలు ఎంత బేసిక్ గా ఇప్పుడు కెంట్ ఆర్ఓ ఉంది, 1350 కోట్ల ఐపీఓ ఉంది. సో ఈ డబ్బుని ఏం చేస్తున్నారు వాళ్ళు? సో వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికా లేకపోతే వ్యాపారం విస్తరించడానికా? సో ఆ కంపెనీలో బ్యాలెన్స్ షీట్ చూస్తే మీకు ఆస్తులు అప్పులు ఎవరికొన్నా అప్పు అంతా ఎక్కడ ఉంది, అలాగే ఎక్స్పాన్షన్ లో ఉందా, లాస్ట్ 5 years సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలని మనం చూసుకోవాలి. అదొక మెయిన్ పాయింట్. జస్ట్ తర్వాత ఇంకో కంపెనీ చూసుకుంటే మంగళ ఎలక్ట్రికల్ 450 కోట్లు ఇన్వెస్ట్మెంట్. తర్వాత విద్యా వైర్ తీసుకుంటే 320 కోట్లు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలాగే ఓస్వాల్ పంప్స్ వచ్చి దాదాపు 890 కోట్లు వాళ్ళు ఇష్యూ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం చూస్తే 4 కంపెనీల రిక్వైర్మెంట్ డిఫరెంట్ గా ఉంది. సో వాళ్ళ సెగ్మెంట్ ఏంటి, ఆ తర్వాత ఆ సెగ్మెంట్ లో లీడర్స్ ఎవరున్నారు, వీళ్ళ పొజిషనింగ్ ఎలా ఉంది, సో వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి, సో వీళ్ళకి ఎడ్జ్ ఏంటి, ఈ కంపెనీస్ ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్స్ బాగా మూవ్ అవుతున్నాయి. సో ఇవన్నీ మీరు ఇప్పుడు ఓస్వాల్ పంప్స్ అని మనం వెబ్సైట్ లో సో నేనేం చెప్తున్నానంటే కంపల్సరీ ఒకసారి చదవండి. ఒక 5 నిమిషాలన్నా మనం ఇన్వెస్ట్ చేసే ముందు అసలు ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే విషయం మనకి ఒక అవగాహన ఉండాలి ఇవాళ రేపు. లేకపోతే అనవసరంగా మనం లాస్ అవుతుంటాం. ఓకే, సో ఇది నేను చెప్పే సజెషన్స్. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మనం లాట్ కొనుక్కున్న తర్వాత సో అందరికి కూడా అసైన్ అవ్వదు అనమాట, అలాట్ అవ్వదు. సో అలాట్ అవ్వకపోతే మన డబ్బులు మనకి వెనక్కి వచ్చేస్తే దట్ ఈస్ ఓకే. అలాట్ అవ్వాలంటే ఏమైనా టెక్నిక్ ఉంటుందా సార్? అలాట్ అవ్వాలంటే టెక్నిక్ ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో
ఒక్కొక్కళ్ళు బిడ్డింగ్ వేసుకోవాలి. మళ్ళీ సెపరేట్ గా వేసుకోవాలన్నమాట. సపోజ్ నేను ఒక మాక్సిమం సీలింగ్ 2 lakhs. అవును. సో ఇప్పుడు నేను నా వైఫ్ నా పిల్లలు వీళ్ళ నలుగురు అలా ఉంటే వాళ్ళు నలుగురు పేరు చేసి లాటరీ సిస్టమ్ లో ఏదో ఒకటి తగలచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. అవునా, అట్లా చేస్తుంటారు మీరు కూడా? చేస్తామండి. అట్లా వస్తుంటాయా సార్? చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది జెన్యున్ ట్రైలే. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీకు కంపల్సరీ ఇస్తాం ఇలా మాయ మాటలు చెప్తారు, ఇవి డబ్బులు మన అకౌంట్ లో వచ్చేస్తాయి, ఏం పర్వాలేదు, మళ్ళీ లిస్టింగ్ అయిన రోజు సెకండరీ మార్కెట్ లో కొనుక్కోవచ్చు. కొంచెం ఎక్కువ రేట్ అయినా కానీ కంపెనీ బాగుంది లేనిది అనేది మనకు అర్థం అవుతుంది. సో ఒకవేళ మీరు రాలేదని భయపడనక్కర్లేదు, మళ్ళీ సెకండరీ మార్కెట్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొనుక్కోవచ్చు. సో వాట్ వాజ్ యువర్ బెస్ట్ ఐపీఓ సార్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎలాట్ అయినటువంటిది ఏమన్నా ఉంటే చెప్తారా? డిమార్ట్ అండి. డిమార్ట్ చాలా బాగా మంచి జెన్యూన్ రిజల్ట్స్ వచ్చే మంచి కంపెనీ అయిపోయి వచ్చింది. వెంటనే మీకు సింగిల్ టైమే అది ఇన్వెస్ట్మెంట్ లాగా. ఏంటంటే కొన్ని ఐపీఓలు ఏంటంటే మనము పరెవర్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు అది కూడా అలా బ్రాడ్ మైండ్ గా ఆలోచిస్తే పరెవర్ మనం ఉంచుకోవచ్చు కొన్ని ఐపీఓస్. అలా వెల్త్ క్రియేట్ అయ్యే ఐపీఓస్ ఉన్నాయి కొన్ని. ఓకే. సో రాధాకృష్ణ దమాని ఓనర్ ఆఫ్ డిమార్ట్, సో చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యారు. ఆల్మోస్ట్ ఇండియాలో దగ్గర 1000 వరకు డిమార్ట్స్ పెట్టుబడేశారు. సో కానీ ఇప్పుడు కొత్తగా జెప్టో కాంపిటీషన్ వచ్చేసి డిమార్ట్ జెప్టో రావడం వల్ల డిమార్ట్ పడిపోయింది అని చెప్పి ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. మీరేమంటారు ఇటువంటి టైంలో? ఆ తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ ఒక అట్రాక్షన్ లాగా ఉంటది, తర్వాత స్టెబిలైజ్ అవుతుంది బిజినెస్. డౌన్ ఏమి ఉండవు, ఎందుకంటే అవన్నీ నెసరీ ఐటమ్సే కదా. సో ఇప్పుడు జెప్టో కానీ ఇప్పుడు రిలయన్స్ స్టార్టింగ్ వచ్చి ఎలా అయితే ఆఫర్లు గీపర్లు ఇస్తారు, వాళ్ళు పొజిషనింగ్ అయ్యాక వాళ్ళు ఖర్చులు ఉంటాయి కదా. వాళ్ళు ఎయిర్టెల్ రీసెంట్ కంపారిజన్ చేస్తే ఎయిర్టెల్ 20 రూపీస్ పర్ యూజర్ ఎక్స్ట్రా తీసుకుంటుంది, బట్ జియో ఎయిర్టెల్ తక్కువ, జియో ఎక్కువ తీసుకుంటుంది. సో అలా ఏంటంటే అదొక స్ట్రాటజీ. ఫస్ట్ ఏంటంటే మనీని స్పెండ్ చేసేసి లో రేట్ లో తీసుకొని మార్కెట్ క్యాపిటల్ చేయడం, ఆ తర్వాత రేట్లు పెంచడం అనేది కామన్. సో వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఆ పోటీ తట్టుకోగలరు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళనే ఆల్రెడీ మనీ ఉన్న జెప్టో అయితే డిమార్ట్ కి అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్ బిల్డింగ్స్ కాబట్టి వాళ్ళు ఆ క్యాపబిలిటీ ఉంది. మీరు అన్నట్టు ఇంకా వేరేవి ఇప్పుడు విజేత సూపర్ మార్కెట్స్ అవన్నీ ఎఫెక్ట్ అయినాయి, బిగ్ బజార్ ఎఫెక్ట్ అయినాయి, కానీ డిమార్ట్ వచ్చినప్పుడు వీటికి డిమార్ట్ కి ఎఫెక్ట్ మాక్సిమం ఉండదు. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళు తీసుకునే రేట్లు అయితే తక్కువ ఉంటాయి. సో అందులో ఆయన ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి అనమాట. సో తర్వాత చేశారు కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది, ఇట్ మీన్స్ లాట్. సో గైస్ అర్థమైంది కదా. సో ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడాను DRHP డ్రాఫ్ట్ హియరింగ్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పి కనీసం ఒక 500 పేజీల్లో ఆఫ్ డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది సెబీకి. సెబీ అదంతా స్టడీ చేసి అప్రూవ్ చేసి మాత్రమే ఐపీఓకి అలాట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. సో లిస్ట్ చేస్తుంది. సో కాబట్టి మీరు కూడా బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, బిఫోర్ మీరు కొనుక్కునే ముందు, ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసి స్టడీ చేసి వెదర్ కంపెనీకి గ్రోత్ ఉందా లేదా అన్నది కూడా స్టడీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీకు గనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.